హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మనం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు నేను మీకు ఒక రీసెంట్గా జరిగిన ఒక స్టోరీ చెప్తాను. మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను రీసెంట్గా చనిపోయారండి. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిన విషయం ఏంటంటే తను చనిపోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణమండి. అసలు ఏం జరిగిందంటే తను స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. కానీ తర్వాత తన మిత్రునికి సహాయం చేయడానికని కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. అలాగే ఇంకొంతమంది మిత్రులకు కూడా సహాయం చేయడానికని ఇంకొంత డబ్బును కూడా అలానే అప్పుగా ఇచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం తనకి తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వడానికి తనని చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా అక్కడితో తన లైఫ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా తను ఆ అప్పులను తట్టుకోలేక ప్రాపర్టీస్ని అమ్మడం, తానే అప్పులు చేయడం మొదలుపెట్టాడు. సరిగా పని చేయడం మానేశాడు. ఈ మెంటల్ టెన్షన్స్ని తట్టుకోలేక తాగడం కూడా మొదలుపెట్టాడు. చివరికి ఈ అప్పులను తట్టుకోలేక తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళ కుటుంబం రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నమ్మిన తన ఫ్రెండ్సే తనను మోసం చేయడం తాను తట్టుకోలేకపోయాడు. చివరికి అనారోగ్యంతో తాను చనిపోయాడు. ఇక్కడ తాను చనిపోవడానికి కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే కారణం అండి. మిగిలిన తన ఫ్రెండ్స్ తనకు చాలా హెల్ప్ చేశారు. బట్ తనని కాపాడుకోలేకపోయారు. నేను మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే తనకి అలా అవ్వడానికి కారణం ఏంటంటే తనకు ఫైనాన్షియల్గా అవగాహన లేకపోవడం, తన దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు వాటిని సరైన విధానంలో ఇన్వెస్ట్ చేయకపోవడం, అదేవిధంగా తాను ప్యాసివ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోకపోవడం కారణం అండి. తనే అని కాదు, చాలామంది ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా అవగాహన అనేది లేకపోవడం. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అవి ఏంటో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 5.4%. ఈరోజు నా ₹1,00,000 నెక్స్ట్ ఇయర్కి దాని వాల్యూ 5.4% తగ్గుతుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇయర్కి అది 94,600 అవుతుంది. అంటే మీ మనీ వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ అయినా బీట్ చేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, లేకుంటే మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. రెండోది వచ్చేసి ఫ్యూచర్లో అనుకోని ఖర్చులను ఎదుర్కోవడానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయాలి. ఎగ్జాంపుల్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేకుంటే మీ పిల్లల మ్యారేజెస్ కోసం కావచ్చు. ఇలాంటివి ఇంకా చాలా అనుకోని ఖర్చులు ఉంటాయండి. వీటిని మనం ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయాలి. మూడోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయడం కోసం మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా 2 ఇన్కమ్లు ఉండాలండి. ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, మీరు ఏదైనా వర్క్ చేస్తే వచ్చేటువంటి ఇన్కమ్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది యాక్టివ్గా ఉండాలి. అటువంటి ఇన్కమ్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఉదాహరణకు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇలాంటివి. రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది రావాలండి. అటువంటి ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఉదాహరణకు రెంట్ అవ్వచ్చు, డివిడెండ్లు అవ్వచ్చు, రాయల్టీస్ అవ్వచ్చు. ఒక ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు చెప్పినటువంటి మాటలు నాకు ఈ సందర్భంగా గుర్తుకొచ్చిందండి. అదేంటంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. మీరు నిద్రపోయేటప్పుడు కూడా మీ డబ్బు అనేది జనరేట్ అవుతూ ఉండాలి. అటువంటి మార్గాన్ని కనుక మీరు కనుగొనకపోతే మీరు చనిపోయే వరకు కూడా పనిచేస్తారని చెప్పేసి వారెన్ బఫెట్ గారు అన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మరియు దానిలో ఉన్నటువంటి రిస్క్ అండ్ రివార్డ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా మనం స్టాక్స్ మరియు అదేవిధంగా దానిలో ఉన్నటువంటి రిస్క్, రివార్డ్ ఏంటో తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకుందాం. స్టాక్స్ అంటే ఏం లేదండి, ఈ స్టాక్స్నే షేర్స్ అని లేదా ఈక్విటీస్ అని కూడా అంటారు. ఇది కంపెనీలో ఓనర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది లేదా ఒక యాజమాన్యాన్ని సూచిస్తుంది.
మీరు ఒక స్టాక్ని బై చేసినప్పుడు ఆ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అవుతారు. అంటే మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఎన్ఎస్సి లేదా బిఎస్సి వంటి స్టాక్ ఎక్స్చేంజ్లలో స్టాక్లను కొనడం అదేవిధంగా అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. కంపెనీకి షేర్ క్యాపిటల్ అనేది ఉంటుందండి. దీనితోనే అది బిజినెస్ చేస్తుంది. కంపెనీ ఫౌండర్స్ని ప్రమోటర్స్ అంటారు. వాళ్ళు మెయిన్గా ఇన్వెస్ట్ చేస్తారు, ఇతరులకు కూడా ఆఫర్ చేస్తారు. వాళ్ళనే షేర్ హోల్డర్స్ అంటారు. మనం ఇప్పుడు స్టాక్లో ఉన్నటువంటి రిస్క్ ఏంటో చూద్దాం. స్టాక్ మార్కెట్ అనేది నాలెడ్జ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. దీనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం. ఒకవేళ మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. మొదటగా మార్కెట్ రిస్క్ అండి. దీనినే సిస్టమేటిక్ రిస్క్ అని కూడా పిలుస్తారు. ఇది మార్కెట్లో ప్రైస్ యొక్క అప్ అండ్ డౌన్స్పై బేస్ అయి ఉంటుంది. మార్కెట్ ఇండెక్స్లో సెన్సెక్స్, నిఫ్టీ డైలీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. ఇది స్టాక్ యొక్క రిటర్న్స్ని ప్రభావితం చేస్తుంది. మార్కెట్ పడుతూ ఉంటే కొన్ని మంచి స్టాక్ ప్రైజులు కూడా పడిపోతాయి. లాంగ్ టర్మ్తో పోలిస్తే షార్ట్ టర్మ్లో మార్కెట్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండవ రిస్క్ వచ్చేసి బిజినెస్ రిస్క్. ఈ రిస్క్ బిజినెస్ నుండి వస్తుందండి. బిజినెస్ కనుక బాగా జరగకపోతే ఈ రిస్క్ అనేది పెరుగుతుంది. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, క్వార్టర్లీ రిజల్ట్స్ సరిగా రాకపోవడం వంటి కారణాలు బిజినెస్ రిస్క్ కిందికి వస్తాయండి. మూడోది వచ్చేసి లిక్విడిటీ రిస్క్. స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఎంత సాల్వెంట్గా ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అధిక అప్పులున్న కంపెనీలు బిల్లులు చెల్లించడం కష్టమవుతుంది. చాలాసార్లు వారు డివిడెండ్లు కూడా తగ్గించవచ్చు లేదా కొన్ని సందర్భాలలో దివాలా కూడా తీయవచ్చు. లిక్విడిటీ రిస్క్ అనేది అన్ని వ్యాపారాల్లోనూ ఉంటుంది. నాలుగవ రిస్క్ వచ్చేసి ట్యాక్సబిలిటీ రిస్క్. ప్రభుత్వం ఎల్లప్పుడూ ట్యాక్స్లను మారుస్తుంది. అందువల్ల మీరు పెట్టుబడి పెట్టిన ఇండస్ట్రీలో ట్యాక్స్లు పెరగవచ్చు, తగ్గవచ్చు. ట్యాక్స్లో మార్పు స్టాక్ ప్రైజ్ను ఇంపాక్ట్ చేస్తుంది. అంతేకాక కొన్ని ఇండస్ట్రీస్ ఇతర ఇండస్ట్రీల కంటే ఎక్కువ ట్యాక్స్ అనేది విధించబడతాయి. అందువల్ల ట్యాక్స్ తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది తక్కువగా ఉండవచ్చు. పైగా ట్యాక్స్లను ప్రభుత్వమే నియంత్రిస్తున్నందున యాజమాన్యం కానీ ఇన్వెస్టర్స్ కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఐదోది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఓపెన్ మార్కెట్ లేదా గ్లోబల్ మార్కెట్ వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్లు కదులుతున్నటువంటి డైరెక్షన్ బట్టి స్టాక్స్ పైన పాజిటివ్ లేదా నెగటివ్ ప్రభావం అనేది పడుతుంది. ఎగ్జాంపుల్, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కంపెనీ డబ్బును అప్పుగా తీసుకోవడం కష్టం కావచ్చు. అంతేకాకుండా వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ బాండ్ మార్కెట్ అనేది క్షీణిస్తుంది. ఇది కార్పొరేట్ బాండ్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఆరోది వచ్చేసి రెగ్యులేటరీ రిస్క్. వివిధ ఇండస్ట్రీస్లో అనేక నిబంధనలు విధించబడ్డాయి. వీటిని స్టాక్స్లో ఇన్వాల్వ్ రిస్క్ కూడా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, సిగరెట్లు, టెలికమ్యూనికేషన్స్, డ్రింక్స్, ఫార్మాస్యూటికల్ మరి కొన్ని ఇతర ఇండస్ట్రీస్ అనేటివి బాగా నియంత్రించబడతాయి. రెగ్యులేటరీ ఎఫెక్ట్ కారణంగా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఔషధ తయారీ హక్కులు లేదా అనుమతిని కోల్పోతే అది ఖచ్చితంగా కంపెనీ ప్రాఫిట్ను తర్వాత స్టాక్ ప్రైస్ను ఎఫెక్ట్ చేస్తుంది. ఏడవది వచ్చేసి ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే రా మెటీరియల్ ప్రైస్ అనేటివి పెరుగుతాయండి. ఇది కాస్ట్ ప్రొడక్షన్ను ప్రభావితం చేస్తుంది. క్రూడ్ ఆయిల్, సోయాబీన్ వంటి కమోడిటీలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇన్ఫ్లేషన్ రిస్క్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. రిస్క్ను కనుక మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ని మేనేజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం స్టాక్లో ఉన్నటువంటి రిటర్న్స్ ఏంటో చూద్దాం. హిస్టారికల్గా చూసుకుంటే గోల్డ్ కానీ బాండ్స్, రియల్ ఎస్టేట్ కంటే స్టాక్స్లోనే హై రిటర్న్స్ అనేటివి వచ్చాయండి. కంపెనీ వాల్యూ పెరిగితే మీ స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ తమ షేర్లను లాభాలకు అమ్ముకోవచ్చు. కొన్ని కంపెనీలు డివిడెండ్లను చెల్లించడం ద్వారా తమ లాభాలను ఇన్వెస్టర్స్తో షేర్ చేసుకుంటాయి. ఫైనల్గా నేను స్టాక్స్ గురించి మీకు చెప్పేది ఏంటంటే, స్టాక్ లోపల హై వోలటైలిటీ అనేది ఉంటుందండి. ప్రైస్ లోపల ఫ్లక్చువేషన్స్ అనేవి హై ఉంటుంది. స్టాక్ మార్కెట్కి నాలెడ్జ్ అనేది అవసరం అండి. మీరు ఒకవేళ బ్యాంకులో ఎఫ్డి డిపాజిట్లు కానీ, రికరింగ్ డిపాజిట్లు కానీ, లిక్విడ్ ఫండ్స్ ఇలాంటి వాటికి నాలెడ్జ్ అవసరం లేదండి. కానీ స్టాక్ మార్కెట్కి మాత్రం నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే లాంగ్ టర్మ్ చూసుకొని ఎంటర్ అవ్వండి. షార్ట్ టర్మ్ మాత్రం అస్సలు ఎంటర్ కాకండి. మీకు నాలెడ్జ్ లేకుంటే, మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ చూడండి.
మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ బిహేవియర్ని అదేవిధంగా ప్రైస్ మూమెంట్స్ అనేవి మీకు తెలియాలి. మీరు రిస్క్ని అర్థం చేసుకుంటే రిటర్న్స్ని మీరు మేనేజ్ చేయవచ్చు. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్ల నుండి మనీని కలెక్ట్ చేసి స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ పెట్టుబడి వెహికల్స్లో పెట్టుబడి పెడతాయి. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఫండ్స్ స్టాక్స్, బాండ్స్ మరియు ఇతర సెక్యూరిటీతో సహా వివిధ రకాల అసెట్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్స్గా విభజిస్తారు. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫండ్ యొక్క ఎన్ఏవి ఆధారంగా యూనిట్స్ కేటాయించబడతాయి. మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అంటే ఎన్ఏవి మీన్స్ నెట్ అసెట్ వాల్యూ. ఎన్ఏవి అనేది మీరు ఎంత పెట్టారు, దాని విలువ ఎంత అని సూచిస్తుంది. ఇది సాధారణంగా ఫండ్ యొక్క మొత్తం పనితీరుకు ఇండికేషన్గా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది గతంలో ఎలా పనిచేసిందో మీకు తెలియజేస్తుంది. ఎన్ఏవిని రోజు లెక్కిస్తారు, అందువల్ల పోర్ట్ఫోలియోలోని సెక్యూరిటీల పనితీరును బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ ఎన్ఏవి పైకి వెళ్ళొచ్చు లేదా క్రిందికి కూడా వెళ్ళవచ్చు. మార్కెట్ వొలటైలిటీ వల్ల ఎన్ఏవి ప్రభావితమవుతుంది. ఇన్వెస్టర్లు యూనిట్స్ని రిడీమ్ చేసే సమయంలో ఎన్ఏవి విలువ పెరిగితే ఆ లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. అదేవిధంగా ఎన్ఏవి విలువ తగ్గితే మీరు కూడా నష్టపోతారు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి రిస్క్స్ ఏంటో చూద్దాం. పెట్టుబడుల్లో ఎప్పుడు కూడా కొన్ని రిస్కులు ఉంటాయండి. మనం మొదటగా మార్కెట్ రిస్క్ గురించి తెలుసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అత్యంత ముఖ్యమైన రిస్క్ ఏంటంటే మార్కెట్ రిస్క్ అండి. మార్కెట్ రిస్క్ అనేది మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కారణంగా ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో అప్ అండ్ డౌన్స్ని సూచిస్తుంది. మ్యూచువల్ ఫండ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు మరియు స్టాక్ ప్రైస్ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవండి. ఈ డిమాండ్ అండ్ సప్లైని బట్టి మారుతూ ఉంటాయి. ఈ నిరంతర మార్పు కారణంగా ఫండ్ యొక్క ఎన్ఏవి కూడా పెరుగుతుంది, అదేవిధంగా తగ్గుతుంది. అందుకే మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా ప్రతిరోజు మారుతూ ఉంటుంది. రెండవ రిస్క్ వచ్చేసి లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ అనేది ఒక అసెట్ వాల్యూను కోల్పోకుండా ఎంత త్వరగా లిక్విడేట్ చేయవచ్చో, అంటే దాన్ని ఎంత త్వరగా అమ్మి క్యాష్గా మార్చవచ్చో అనే దాన్ని సూచిస్తుంది. బ్యాంక్ ఎఫ్డీలు లిక్విడ్ ఫండ్స్ చాలా లిక్విడ్గా ఉంటాయి, కానీ ఒక ప్రాపర్టీని అమ్మడానికి నెలలు పడుతుంది కాబట్టే రియల్ ఎస్టేట్ అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, ఈ స్కీమ్కి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు లిక్విడిటీ రిస్క్ను చూసుకోవాలి. మూడవ రిస్క్ వచ్చేసి మేనేజ్మెంట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మేనేజ్మెంట్ రిస్క్కు గురవుతాయి. మ్యూచువల్ ఫండ్ యొక్క పనితీరు ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సరైనటువంటి విధంగా ఇన్వెస్ట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోలేకపోతే లేదా మేనేజర్కి స్కిల్స్ కనుక లేకపోతే మేనేజ్మెంట్ రిస్క్కు దారి తీస్తుంది. నాలుగో రిస్క్ వచ్చేసి రెగ్యులేటరీ రిస్క్. ఇది ప్రభుత్వం యొక్క ప్రకటనలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన సెక్టార్ను దెబ్బతీసే విధంగా ఏదైనా చట్టం కానీ నియంత్రణ కానీ వస్తే ఇన్వెస్ట్మెంట్ వాల్యూను ప్రభావితం చేస్తుంది. ఎగ్జాంపుల్, థర్మల్ ఎనర్జీ వంటి రెన్యువల్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ను రెస్ట్రిక్ట్ చేస్తూ గవర్నమెంట్ ఏదైనా చట్టాన్ని తీసుకువస్తే కోల్ మరియు థర్మల్ పవర్ సంబంధిత మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఐదవ రిస్క్ వచ్చేసి క్రెడిట్ రిస్క్. బాండ్స్ లేదా డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ క్రెడిట్ రిస్క్కు గురవుతాయి. ఈ సెక్యూరిటీల ఇష్యూవర్ డిఫాల్టర్ అయితే అది ఫండ్ యొక్క విలువను తగ్గడానికి దారితీస్తుంది. ఆరవ రిస్క్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండి. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలను కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఈ వడ్డీ రేట్ రిస్క్కు గురవుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలు తగ్గుతాయి, అదేవిధంగా వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ ధరలు పెరుగుతాయి. అందువల్ల వడ్డీ రేట్లలో మార్పులు అనేటివి ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ని ఇంపాక్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రివార్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది డైవర్సిఫికేషన్ అండి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్.
మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఒక కంపెనీలో కాకుండా వివిధ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక కంపెనీ ఫెయిల్ అయితే మీకు నష్టాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. రెండోది వచ్చేసి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మ్యూచువల్ ఫండ్స్ని ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారండి. వారు డీప్ రీసెర్చ్ మరియు అనాలిసిస్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకుంటారు. ఈ ఎక్స్పర్ట్స్ మంచి స్కిల్స్ని కలిగి ఉండడం వలన ఇన్వెస్టర్స్ బెనిఫిట్ను పొందుతారు. మూడోది వచ్చేసి యాక్సెసిబిలిటీ, సౌలభ్యం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి స్టాక్స్, బాండ్స్ లేదా ఇతర సెక్యూరిటీల యొక్క డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను నేరుగా నిర్వహించాల్సిన అవసరం లేకుండా యాక్సెస్ చేయడానికి సులభమైనటువంటి పద్ధతిలో ఒక మార్గాన్ని అందిస్తాయి. నాలుగోది వచ్చేసి రెగ్యులేటరీ మానిటరింగ్. ఇది పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులకు ఒక రక్షణ మరియు ఒక విశ్వాసాన్ని అందిస్తుంది. ఐదవది వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. మ్యూచువల్ ఫండ్స్ని వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్టర్స్ తమ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని, రిస్క్ కెపాసిటీని మరియు టైం రేంజ్కి అనుగుణంగా ఉండే ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. ఆరోది వచ్చేసి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్స్లో పొందిన డివిడెండ్లను తిరిగి పెట్టుబడిగా పెడతారండి. దీనివల్ల లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఏడోది వచ్చేసి ట్యాక్స్ ఎఫిషియన్సీ. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎగ్జాంపుల్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్స్పై సంవత్సరానికి 46,800 వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. దీనికి డీమాట్ అకౌంట్ అనేది అవసరం లేదండి. ఎక్కువ రిస్క్ తీసుకొని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళ ఒక మంచి ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఒక రకమైనటువంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండి. దీని పోర్ట్ఫోలియోలో ఇండెక్స్లో ఉండే స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఇండెక్స్ స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ఫండ్ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇలా. ఈ ఇండెక్స్ ఫండ్లో ప్రతి ఒక్క కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఫండ్ మేనేజర్స్ దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్సివ్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ రేషియో అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఫండ్ని నిర్వహించే అతనికి ఇచ్చే కొంచెం శాతాన్ని ఎక్స్పెన్సివ్ రేషియో అంటారు. ఈ ఎక్స్పెన్సివ్ రేషియో అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్కు ఉంటుంది. ఎక్స్పెన్సివ్ రేషియో అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీపై మరియు మీరు ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ రకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు ఎక్స్పెన్సివ్ రేషియో తక్కువ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను ఎంచుకోవడం మంచిది. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తీసుకునే ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనికి డీమాట్ అకౌంట్ అనేది అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇండెక్స్ ఫండ్లో ఉన్నటువంటి రిస్క్స్ ఏంటో చూద్దాం. ఇండెక్స్ ఫండ్స్ని సాధారణంగా తక్కువ రిస్క్ పెట్టుబడిగా పరిగణిస్తారు. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎల్లప్పుడూ కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకుంటే మార్కెట్ రిస్క్. ఇండెక్స్ ఫండ్స్లో మార్కెట్ రిస్క్ అనేది ఉంటుందండి. ఇండెక్స్ ఫండ్స్లో మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి. మొత్తం మార్కెట్ ఎఫెక్ట్ అయితే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండో రిస్క్ వచ్చేసి లోవర్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏం లేదండి, మార్కెట్ పడిపోతున్నప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించడానికి పోర్ట్ఫోలియో కేటాయింపులను మార్చడానికి ఫండ్ మేనేజర్కి ఫ్రీడమ్ ఉండదండి. అందువల్ల ఈ ఫండ్ మేనేజర్ ఎటువంటి సౌలభ్యాన్ని అందించవన్నట్టు. దీనిలో ఉన్నటువంటి రివార్డ్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లో కాస్ట్ అండి, తక్కువ ఖర్చు. ఇండెక్స్ ఫండ్స్ని సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే చాలా చీప్గా ఉంటాయి. ఎందుకంటే వాటికి స్టాక్ని ఎంచుకోవడానికి పెద్దగా అనాలిసిస్ టీమ్ అనేది అవసరం లేదండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫీ రూపంలో మీ డబ్బుని సేవ్ చేయవచ్చు. ఇది మీ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడానికి మీకు సహాయపడుతుంది. రెండోది వచ్చేసి లో రిస్క్ అండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్లో తక్కువ రిస్క్ను కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి మార్కెట్ని అధిగమించడానికి ప్రయత్నించవు. ఎందుకంటే అవి నిఫ్టీ 50 లేదా BSE సెన్సెక్స్ వంటి నిర్దిష్ట సూచీని ట్రాక్ చేస్తాయి.
ఇండెక్స్ స్టాక్స్లో వివిధ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఒక స్టాక్ పడిపోతే ఇండెక్స్లోని ఇతర స్టాక్స్ నష్టాన్ని పూడ్చడానికి సహాయపడతాయి. మూడోది వచ్చేసి డైవర్సిఫికేషన్. ఇండెక్స్ ఫండ్స్లో వివిధ రకాల స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది మీ రిస్క్ను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఎందుకంటే మీ పెట్టుబడి ఏదైనా ఒక స్టాక్ పనితీరుపైన ఆధారపడి ఉండదు. నాలుగోది వచ్చేసి క్లారిటీ అండి, స్పష్టత. ఇండెక్స్ ఫండ్స్ అనేవి పారదర్శకంగా ఉంటాయి, ఎందుకంటే అవి ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తాయి. దీనివల్ల ఫండ్ పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతర ఇండెక్స్ ఫండ్స్తో పోల్చడం సులభం అవుతుంది. ఐదోది వచ్చేసి ఈజీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల సౌలభ్యం. ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ అండి. మీరు వాటిని బ్రోకర్ ద్వారా లేదా ఫండ్ హౌస్ ద్వారా లేదా మీరు ఆన్లైన్లోనే బై చేయవచ్చు మరియు సెల్ చేయవచ్చు. ఆరోది వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇండెక్స్ ఫండ్స్ అనేటివి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక మంచి సెలెక్షన్ అండి. మీరు లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ని చూజ్ చేసుకోండి. ఎవరైతే మేము ఎక్కువ రిస్క్ తీసుకోలేము అనుకునే వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ అనేటివి వాళ్ళకు చాలా బెటర్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈటీఎఫ్స్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఈటీఎఫ్లు ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ లాంటివి అండి. ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబడుతుంది మరియు ఇది ట్రేడ్ అవుతుంది. స్టాక్స్ మాదిరిగానే ఎక్స్చేంజ్ ద్వారా బై అండ్ సెల్ చేయవచ్చు. ఇతర రకాల ఫండ్స్ కంటే తక్కువ ఫీజులను కలిగి ఉంటుంది ఇది. ఈటీఎఫ్లలో చాలా రకాలు ఉన్నాయండి. ఇండెక్స్ ఈటీఎఫ్స్, స్టాక్ ఈటీఎఫ్స్, బాండ్ ఈటీఎఫ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఈటీఎఫ్స్, కమోడిటీ ఈటీఎఫ్లు, లివరేజ్డ్ ఈటీఎఫ్లు, కరెన్సీ ఈటీఎఫ్స్ అని ఇలా వివిధ చాలా రకాల ఈటీఎఫ్లు ఉన్నాయి. ఈ ఈటీఎఫ్లలో ఉన్నటువంటి రిస్క్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ రిస్క్. ఇతర ఇన్వెస్ట్మెంట్స్ మాదిరిగానే ఈటీఎఫ్లలో కూడా రిస్క్ ఉంటుంది. మార్కెట్ ఎఫెక్ట్ అయితే ఈటీఎఫ్లు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈటీఎఫ్లు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఈటీఎఫ్ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది. రెండోది వచ్చేసి లిక్విడిటీ రిస్క్ అండి. చాలా ఈటీఎఫ్లు ఎక్కువ లిక్విడిటీని కలిగి ఉన్నాయి, కానీ కొన్ని ఈటీఎఫ్లు తక్కువ లిక్విడిటీని కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిలో బై అండ్ సెల్ చేయడం ఛాలెంజింగ్గా ఉంటుంది. మూడోది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండి. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ కలిగిన ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈటీఎఫ్లలో ఉన్నటువంటి రివార్డ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డైవర్సిఫికేషన్. ఈటీఎఫ్లు సాధారణంగా బాస్కెట్ ఆఫ్ అసెట్స్ని కలిగి ఉంటాయి. ఇది రిస్క్ను తగ్గించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే మీ పెట్టుబడి ఏదైనా ఒక అసెట్ పనితీరు పైన ఆధారపడి ఉండదు. ఏదైనా ఒక అసెట్ కనుక సరిగా పర్ఫామ్ చేయకపోతే ఈ డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. రెండోది వచ్చేసి లిక్విడిటీ. ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవుతాయి. దీని అర్థం ఏంటంటే ఈటీఎఫ్లు స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడ్ చేయబడతాయి, అంటే వాటిని మార్కెట్ ప్రైస్లో బై అండ్ సెల్ చేయవచ్చు. ఈ లిక్విడిటీ ఇన్వెస్టర్స్కి సులభంగా ఎంటర్ అవ్వడానికి మరియు ఎగ్జిట్ అవ్వడానికి అనుమతిని ఇస్తుంది. మూడోది వచ్చేసి లో కాస్ట్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఈటీఎఫ్లు తక్కువ కాస్ట్ని కలిగి ఉంటాయి. నాలుగోది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అండి. ఈటీఎఫ్ యొక్క హోల్డింగ్స్ని సాధారణంగా డైలీ బేసిస్ పైన డిస్క్లోజ్డ్ చేయబడతాయి. ఇన్వెస్టర్స్ తనకు ఉన్నటువంటి అసెట్స్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి అనుమతినిస్తుంది. ఈ ట్రాన్స్పరెన్సీ తమ ఇన్వెస్ట్మెంట్స్పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలనుకునే ఇన్వెస్టర్స్కి ఆకర్షణీయంగా ఉంటుంది. ఐదోది వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ఈటీఎఫ్లు ఇన్వెస్టర్స్కి మార్కెట్ ప్రైస్ వద్ద డైలీ ట్రేడ్ చేయగల ఎబిలిటీని అందిస్తాయి. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని అమలు చేయడంలో మరింత ఫ్లెక్సిబిలిటీని అనుమతినిస్తుంది. ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్స్ తమ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని అదేవిధంగా రిస్క్ టాలరెన్స్ని చూసుకోవాలండి. ఈటీఎఫ్ యొక్క స్పెసిఫిక్ ఫ్యూచర్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకోవడానికి ప్రాపర్ రీసెర్చ్ అనేది అవసరం అండి. నేను మీకు ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు చెప్పిన ఒక కొటేషన్ని చెప్తాను. యాన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాలెడ్జ్ పేస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే నథింగ్ విల్ పే ఆఫ్ మోర్ దెన్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. మీరే చదువుకోవడం కంటే మరేది కూడా ఎక్కువ చెల్లించదు. మీరు ఓన్గా నేర్చుకోండి. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు అవసరమైనటువంటి రీసెర్చ్ మరియు అనాలిసిస్ని చేసిన తర్వాతనే
మీ డెసిషన్స్ని తీసుకోండి. అదేవిధంగా ఇంకొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. బాండ్స్ కానీ, రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్స్, గోల్డ్, వీటి గురించి మా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. మీరు దాన్ని తప్పకుండా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.